యేసయ్యా అంటూ అందరం కలిసి పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా. అందరం కలిసి చప్పట్లు కొడుతూ పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా పాడాలి. హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన
కలిసి పాడదాం. చప్పట్ల కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. కలిసి నీవు నన్ను నీ కొరకే నీ కృపలో ఎందుకో పురుషుల స్వరాలు వినబడట్లేదు. దేవా సహించి నాకు ఆశ్రయమయ్యా, నా వెదలు భరించి నన్ను ఆదుకున్నావయ్యా, నన్ను నీలో చూసుకున్నావు, నన్ను దాచావు. నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన పాడాలి పూర్ణ శక్తితో పూర్ణ బలముతో.
తీర్చగలనయ్యా. నా పట్ల నీకున్న ప్రేమకై యేసయ్యా పట్ల నీకున్న ప్రేమ ఏమి అద్భుత ప్రేమ సంకల్పమయ్యా. ఏమి చిన్నాని మేము తీర్చగలము నాయనా. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం ఏమి చెల్లిందును
చెల్లించుచున్నామయ్యా. అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల మహిమను అనుభవించెదము వాటిని మనము నమ్మిన ఎడల హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా
భారమై ప్రభువుని ఆరాధించుకుందాం. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది తన యెరూషలేం అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది తన యెరూషలేం అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా 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 యెహోవా రాఫా. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు సన్నిధి మన మధ్య ఉంది. అత్యధికమైన వాగ్దానాలతో ప్రభు మనల్ని మరొక సంవత్సరంలోకి నడిపించి ఉండగా నమ్మి వాటి మహిమను మనం అనుభవించుదుముగాక. ఆమేన్. వ్యక్తిగతంగా ఎవరికి నా ప్రభు ఏ వాగ్దానములైతే చేసి ఉన్నారో వారందరికీ ఈ సంవత్సరం ఆ వాగ్దాన నెరవేర్పును మనందరం అనుభవించినట్లుగా ప్రభు చెయ్యునుగాక. చప్పట్ల కొట్టు గట్టిగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హృదయపూర్వకంగా ప్రభుకి స్తుతి చెల్లిస్తూ ఉంటే కృప ఆవరిస్తుంది. ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దైవమా నీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడగు నా దేవా నీకు స్తోత్రములు. కెరూబులు శరాపులు చేత కొని ఆడబడుచున్న దేవా నీకు స్తోత్రములు. చాలిన దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా. అన్నిటిని సాధ్యపరచగలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా.
అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును వనచి అధికారులను అధమున చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణాలపై నా దిక్కు దశలన్నీ నీవేనని ఆనాటి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు నీ నీతి కిరణాలపై నా దిక్కు దశలన్నీ నీవేనని నా దిక్కు దశలన్నీ నీవేనని ఆనాటి కాలాన ప్రథమ ఫలముగా పక్వపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది నా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా
శబౌం తిరిగర బలాంతుడా రిభౌందలబౌ శబౌం విమాన కరమనాంత్యారమనాంతుడా. దేనికి భయపడనవసరం లేదు సంగమా. ఖేడమునై నేనున్నాను, దుర్గముగా నేనున్నాను. మీ కొరకు అత్యధికమైన బహుమానమును నేను సిద్ధపరిచి ఉంచి ఉన్నాను. ఈ సంవత్సరములో అది నేను మీకు ఇవ్వబోతూ ఉన్నాను. దేని గురించి అధైర్యము చెందనవసరము లేదు, దేనికి నీవు భయపడనవసరము లేదు. ఖేడమునై ఉన్నవాడను నేను. రిబానా శబౌం తిరిగర బలాంతుడా. ఆత్మైన వారు సెలవిస్తున్న దేవుడి, మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివి నాయన. కృప చూపటానికి నువ్వెంతో ఐశ్వర్యవంతుడు నాయన. కలత చెంది కలవరము చెంది కృంగిపోతున్న మదిని నింగికెత్తగలిగిన దేవుడు అయ్యా. హృదయ భారములన్నీ ఎరిగిన దేవుడుగా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి భారమును సులువుగా మార్చగలిగిన దేవుడుగా నీవు ఉన్నావు. నీకు స్తోత్రములు. అనుక్షణము మాతో ఉండి నడిపిస్తున్న గొప్ప దేవుడిగా నీకు స్తోత్రములు నాయన. అబ్రహాముకు తోడయున్న దేవుడు అయ్యా. అత్యధికమైన బహుమానమును ఇస్తానని సెలవిచ్చి ఇచ్చిన దేవుడు అయ్యా. ఖేడముగా ఉన్న దేవుడు అయ్యా. దేనికి భయపడొద్దన్న దేవుడివి. అసాధ్యముగున్న ప్రతి వాటిని సాధ్యపరిచిన దేవుడు నాయన. ఈ దినం సంఘముతో మీరు మాట్లాడుతున్నారు. ఆత్మదేవుడిగా దిగి వచ్చి ఉన్నారు ప్రభువా. మా ప్రతి భయాందోళన నుండి మీరు మమ్మల్ని విడిపిస్తూ ఈ సంవత్సరం అంతా నీవు మా కొరకు దాచి ఉంచిన ఆ బహుమానములతో నీవు మమ్మల్ని ఎదుర్కోబోతున్నందుకై నీకు స్తోత్రములయ్యా. మా ఆశ్రయ దుర్గమానికి స్తోత్రములయ్యా. మా రక్షణ శృంగమానికి స్తోత్రములయ్యా. మా కోటయున్న దేవానికి స్తోత్రములయ్యా. నిరీక్షణాధారమై ఉన్న దేవానికి స్తోత్రములయ్యా. ఓ పరిశుద్ధాత్ముడానికి స్తోత్రములు. అత్యధికమైన కృపను చూపే దేవానికి స్తోత్రములు. తల్లి అయినా మరుచునేమో గాని మరోనని వాగ్దానం చేసిన దేవానికి స్తోత్రములు. ముదిమోచ్చు వరకు ఎత్తుకున్నవాడు నేనే అని చంకబెట్టుకున్న దేవానికి స్తోత్రములు. రెక్కల నీడలో దాస్తున్న దేవానికి స్తోత్రములు. మా ముందున్న మా దేవానికి స్తోత్రములయ్యా. మా కొరకు ప్రతి మార్గములు సరళము చేస్తూ నడిపించబోతున్నందుకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ దాసులు నీ పక్షంగా నిలబడుతున్నారు. శక్తివంతమైన నీ వాక్కు చేత మీరు నాతో మాతో మాట్లాడండి ప్రవ్వా. ఆశతో బిడ్డలు నీ సన్నిధికి నీ సముఖములోకి వచ్చి ఉండగా ప్రవ్వా, ఎవరితో ఏ మాటతో మీరు దర్శించనై ఉన్నారో మాట్లాడనై ఉన్నారో ప్రవ్వా, అయా జుంట తేనె దారుల కంటే మధురమైన నీ మాట తండ్రి ఒక్కొక్కరిని దర్శించినట్లుగా కృపాకార్యములు జరిగించినట్లుగా ఆత్మదేవ సమయమును మీ చేతులకి సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హృదయపూర్వకమైన వందనాలండి. మీ అందరికి వందనాలు. మీరు కూడా పక్కన వాళ్ళకి వందనాలు చెప్పుకోండి ఒకసారి. చాలా మంచిది. దేవుని మహాకృపను బట్టి ప్రభు మనల్ని మరొక సంవత్సరంలోనికి నడిపించారు. ఇది మొదటి పునరుద్ధానపు ఆదివారపు ఆరాధన. ప్రభు ఈ దినం ఆయన సన్నిధిలో నిలిపి ఉంచినందుకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గత వారంలో ప్రకటించిన కార్యక్రమాలన్నీ ప్రభు ఎంతగానో పాత సంవత్సరపు కార్యక్రమాలు, నూతన సంవత్సరపు కార్యక్రమాలు ప్రభు ఎంతో దీవెనకరంగా జరిగించారు. గత సంవత్సరం అంటే గత ఆదివారం పాత సంవత్సరంలో ఉన్నాం. మళ్ళీ ఈ ఆదివారం మాట్లాడరేంటి, కొత్త సంవత్సరంలోకి వచ్చాం. గత ఆదివారం ప్రకటించిన కార్యక్రమాలు, కూడికలు ప్రభు దీవెనకరంగా జరిగించారు. 30వ తేదీ ఇదే మందిరంలో ఉపవాస ప్రార్థన ప్రభు జరిగించారు. ఎంతో ఆశీర్వాదకరంగా చాలామంది పాల్గొని దేవుని సన్నిధిలో అనేక విషయాలు ప్రార్థించుకున్నారు. ఆ ఉపవాస కూడిక ముగింపులో ప్రభు ఒక అద్భుతమైన మాట ఇవ్వటం జరిగింది. ఎందుకంటే దేవుని మాటే కదా మన ధైర్యం, దేవుని వాక్యే కదా మన ధైర్యం.
నడుం కట్టుకుని కడుపు కట్టుకుని దేవుని సన్నిధిలో ఉపవాసాలుండి మొరపెడుతూ ఉండగా ప్రభు ఇచ్చిన మాట ఎన్నటికీ తప్పిపోదు. హల్లెలూయా. నేనిచ్చు దేశంలో వారి నివాసం ఉంటారు, నేనిచ్చు దేశంలో వారి నివాసం ఉంటారు. ఇండ్ల కట్టుకొనుచు ద్రాక్ష తోటలు నానుకుంటూ నిర్భయంగా వారి నివాసం ఉంటారు. అంతటితో కాదు, మరలా ఏదో ఒకటి చేయాలనుకున్నాడు ఆయన. ఆఖరిగా వారితో వారి మధ్య ఉండి వారిని తిరస్కరిస్తున్న వారందరికీ శిక్షావిధిని కలుగు చేసి నిర్భయంగా నివసించే కాలాన్ని వారికి నేను తీసుకుని వస్తాను. హల్లెలూయా. 2 కాలాలు అయిపోయాయి. ఆఖరి కాలంలో సేవ ఉంది. కుటుంబాలకి ఎవరున్నారో తెలియదు, కానీ ఆయన ఇచ్చిన మాట ఉపవాసం ముగింపులో నేనిచ్చు దేశం పరిచర్య ఆయన ఇచ్చింది. ఇండ్లు కట్టుకొనుచు ద్రాక్ష తోటలు నాటుకుంటూ స్థిరత్వం, సంఘాన్ని ప్రభు స్థిరపరుస్తూ ఉన్నాడు. మూడవదిగా నిర్భయముగా నివసించే కాలం ఒకటి నేను తెస్తా. ఎలా? మీ మధ్య ఉంటూ మిమ్మల్ని తిరస్కరిస్తున్న వారికి శిక్షా విధిని నేను కలుగు చేస్తాను. ఆ కాలం, ఆ సమయంలో మీరు నిర్భయంగా నివసిస్తారు. ప్రభు నాకు ఇచ్చిన మాట, ఉపవాస కూడికలో సంఘానికి ఇచ్చిన మాట. కాబట్టి ప్రభు ఆ మాట నిశ్చయంగా నెరవేర్చునుగాక. మీరు ఎక్కడున్నారు? మొదట్లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా? 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, 3లో ఉన్నారా? ఇచ్చారా? ఏదో ఒకటి ఇచ్చే ఉంటారు కదా, ఉద్యోగమో వ్యాపారమో ఏదో ఒకటి ఇచ్చారు కదా. ఇచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏదో ఒకటి ఇచ్చారు, దేవుడికి స్తోత్రం. అయితే రెండవదిగా ప్రభు మాట ఇచ్చారు, నేను మిమ్మల్ని స్థిరపరుస్తా. ఇండ్లు కట్టుకొనొచ్చు ద్రాక్ష తోటలను నాటుకుంటూ నిర్భయంగా నివసిస్తారు. స్థిరత్వానికి గుర్తు. రెండవది, ఇంకా స్థిరపడలేదా? భయపడొద్దు. ప్రభు మాట ఇచ్చారు, మిమ్మల్ని ఈ సంవత్సరం మీరు ఎదురు చూస్తున్న వాటిలో ప్రభు స్థిరపరచునుగాక. ఒకవేళ స్థిరపడ్డారా? స్థిరపడినా ఇంకా దేని చేతైనా కొట్టబడుతూ నెమ్మది లేకుండా ఉన్నారా? భయపడొద్దు. మిమ్మల్ని తిరస్కరిస్తున్న వారిని ప్రభువే శిక్షావిధిని కలుగు చేసి నిర్భయముగా నివసించే కాలం నిశ్చయంగా ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఇది దేవుని మాట. ఉపవాసం ఉండి సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు ఇచ్చిన ఏ మాట నిరర్ధకం కానే కాదు. కాబట్టి ప్రభు ఇచ్చిన ఈ మాట మనందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. హల్లెలూయా. విశ్వాసంతో నమ్మికతో దేవుని మీద వెళ్ళిపోతూ ఉన్నాం. పయనంలో ఏ దిక్కు చూడకుండా ఆయన ఉన్నాడు, ఆయన చూసుకుంటాడని ఆయన మంచి వాగ్దానాలతో ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. వాటన్నిటినీ ఆయనే నెరవేర్చునుగాక. 31 వాచ్నైట్ సర్వీస్ ప్రభు ఎంతగానో దీవెనకరంగా జరిగించారు. మీరందరూ కలిసి వచ్చి చక్కగా పాల్గొని ప్రభుతో పాటు నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. 1 తారీఖు కూడిక కూడా పండుగ ఆరాధన ప్రభు దీవెనకరంగా జరిగించారు. 2వ తారీఖు పగలు ఈ సంవత్సరానికి మొదటి కృతజ్ఞత కూడిక ఏటేటా వాళ్ళు పెట్టుకుంటారు. ఆ కూడికను ప్రభు దీవెనకరంగా జరిగించారు. 3వ తారీఖు నుండి 2వ తారీఖు 2, 3, 4 గంగూరు దగ్గర పనులు ప్రారంభించబడ్డాయి. ప్రభు పనులు జరిగిస్తూ ఉన్నారు. రాత్రి 12 అయింది అక్కడ పని ముగించేట ఆయనకి. రాత్రి 12 గంటల వరకు పని చేస్తానే ఉన్నారు. ప్రభు మహాకృపను బట్టి ఆయన ఆలోచనలు ఉన్నంత వరకు ఆయన జరిగిస్తూ ఉన్నారు. అందుకు దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి పాత సంవత్సరంలో నుంచి కొత్త సంవత్సరంలోకి వెళ్ళేప్పుడు రాలేని వారు ఉంటారు కొంతమంది. మరి నూతన సంవత్సరంలో మొదటిది కాబట్టి ఇది న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోండి. పక్కన వాళ్ళకి ఇళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, సొంత ఊళ్ళు వెళ్ళినట్టు ఉంటారు, తల్లి సంఘాలకు వెళ్ళినట్టు ఉంటారు. చాలా పేర్లు పెడతారు వాటికి. మరి ఎక్కడికి ఎవరు వెళ్ళొచ్చినా ఒకసారి అందరికీ దేవుని సేవకుడిగా నేను కూడా చెప్తున్నాను, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యం చూసుకుందాం. ఈ సంవత్సరం వాగ్దానం, సహవాస వాగ్దానం. ఈ సంవత్సరం వాగ్దానం, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. 31 రాత్రి మీ మధ్యలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు ఆయన? ఈ దిక్కు నుంచి ఇక్కడ ఎందుకు ఉండాలనుకోవట్లేదు? ఆ దిక్కు ఎందుకు ఉండట్లేదు? ఆ దిక్కు లేకుండా మధ్యలో ఎందుకు ఉండాలనుకుంటున్నాడు? ఆయన మన మధ్యలో ఉంటే
ఆయన మన మధ్యలో ఉంటే మనం ఎన్ని తప్పులు చేసినా మన పొరపాట్లను బట్టి మన వాటిని శిక్షింపక జాలిపడి మరలా మనకి మారు మనసునిచ్చి తిరిగి లేవనెత్తుతాడని ప్రభు చెప్పారు. జాలి పడతాడు మధ్యలో ఉన్నవాడు, ఎందుకంటే మనిషి కాదు కదా, మన మధ్య ఉన్న పరిశుద్ధ దేవుడు కాబట్టి. హల్లెలూయా. రెండోదిగా ఏ అపాయము రానియడు. మూడోదిగా మంచి పేరు ఖ్యాతిని తీసుకొస్తారు. అర్ధరాత్రి పూట పాలుకున్నారుగా, ఎల్లగా నిద్రపోయి మర్చిపోయి ఉంటారు, అందుకని గుర్తు చేస్తున్నా. ఎన్నైనప్పటికీ 3 ఫస్ట్ తారీఖు చెప్పిన మాటలు, మీ మధ్య ఉన్న దేవుడు మీకు సమాధానాన్ని కలుగు చేస్తారు. లోకానికి కావాల్సింది అదే. దేశాల మధ్య సమాధానం లేదు, ప్రజల మధ్య సమాధానం లేదు, సమాధానం ఇస్తానని చెప్పారు. ఆఖరిగా నీ మధ్య నేను ఆశీర్వాద కారకుడిగా ఈ సంవత్సరం అంతా ఉంటా అని ఈ 5 మాటలు ప్రభు చెప్పారు. నేను 31 రాత్రి చెప్పా. ఇందులో ఎన్ని మాటలు ఉన్నాయి? 3. 1 ఆయన వస్తాడు, 2 మధ్యలో ఉంటాడు, 3 నివాసం చేస్తాడు. ఇప్పటికి ఒక మాట కంప్లీట్ అయ్యింది. రెండో మాటగా ప్రభు ఈరోజు మాట్లాడాలనుకుంటున్నారు. ఏ మాట అంటే, ఈ సంవత్సరం ప్రారంభములో మనం చదివిన మొదటి మాట అది. ఈ సంవత్సరం ప్రారంభములో మనం చదివిన మొదటి మాట ఏ మాట? నేను వచ్చి. 2025 మనం ప్రారంభములో మనం చదివింది ఏం చదివాం? ఇదిగో నేను వస్తా. ప్రభు ఇచ్చిన మాట ఇది. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సంవత్సరం నా ప్రభు చెప్పమన్న మాట అదే. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఆయన ఇస్తున్న ఆలోచన కూడా అదే. మరి ప్రాముఖ్యంగా ఈ మొదటి పునరుద్ధాన దినంలో కూడా ప్రభు పలుకుతున్న మాట కూడా అదే. ప్రభు మన దగ్గరికి వచ్చునుగాక. నేను వస్తాను. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. ప్రభు వస్తాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏమండి, 2024 సంవత్సరాల క్రితం నుండి ప్రభు చెబుతూనే ఉన్నాడు కదా వస్తానని. ఇంతవరకు రాలేదు కదా, మరలా వస్తాడంటారా ఈ సంవత్సరం? నిజంగానైనా నమ్మొచ్చా మేము? 2024 సంవత్సరాల నుంచి అదుగో వస్తాడు, ఇదిగో వస్తాడు, అదుగో వస్తాడు, ఇదిగో వస్తాడు, ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని అంటున్నారు కదా. మేము చూస్తూనే ఉంటున్నాం, వింటూనే ఉన్నాం, కానీ ఆయన రావట్లేదు. నిజంగా ఈ సంవత్సరమైనా వస్తాడా? ఏంటన్నా ఇంకా అలా చూస్తున్నారు క్వశ్చన్ మార్కుతో? వస్తాడా? ఆయన వస్తాడు అని నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఆయన మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం ప్రభు మాట అదే, నేను వస్తాను. ఎక్కడికి వస్తావు ప్రభు అంటే, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ వ్యాపారంలోనికి, నీ ఉద్యోగంలోనికి, నువ్వు చదువుతున్న చదువులోనికి, నువ్వే స్థితిగతుల మధ్య ఉన్నావో అందులోనికి నా ప్రభు వచ్చునుగాక. గట్టిగా హల్లెలూయా. ఆయన మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చునుగాక. ఇప్పుడు సరే, బయట వాళ్ళ సంగతి ఎందుకు? ఈ సహవాసాన్ని స్థాపించిన దైవజనులు ప్రభునందు నిద్రించారు. ఆయన ఇంకా రారు. వస్తారా? ఏం మాట్లాడరు? ప్రభునందు నిద్రించిన వారు మరలా వస్తారా? అమ్మా, ప్రభు చెప్పలేదా నేను వారిని వెంటబెట్టుకుని వస్తానని? అంటే వాక్యం మీరు నమ్మట్లేదన్నమాట. కడబూర ధ్వనితోనూ ఏంటి అక్కడ ఆగిపోయారట? నెక్స్ట్ మాట అండి, గొప్ప శబ్దముతోనూ ప్రభు తన వేవేల పరివారముతో ఆయన వచ్చును. హల్లెలూయా. ఒకవేళ ముందెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తారు, కిందన్న వాళ్ళు కలిసి ఆయనతో పాటు కలిసి మధ్యాకాశంలోనికి చేరతాం. హల్లెలూయా. అప్పుడు చూస్తాం. కానీ భౌతికంగా తిరిగి మరలా వారు రారు. మనం అమితంగా ప్రేమించేవారు మరలా మన దగ్గరికి రాకపోవచ్చేమో, కానీ మనం నమ్మిన దేవుడు మన దగ్గరికి రాగలడు. హల్లెలూయా. ఆయన వస్తాడు. ఇది మన నమ్మకం, ఇది మన విశ్వాసం. ఈ సంవత్సరం ప్రభు అదే చెప్పు, నేను వస్తాను. ఆయన వస్తే ఏమండి, ఆయన వస్తే జీవితంలో జరిగే కార్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయన వస్తానని మాట ఇస్తా ఉన్నారు. ఇంకా లేదు, ఇంకా లేదు అంటానికి లేదు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు కాబట్టి ఈ సంవత్సరం మాట ఇచ్చాడు. తప్పనిసరిగా ప్రభు మన సమస్యల్లోనికి వచ్చి వాటిని విడిపించునుగాక.
మన శోధనలోకి వచ్చి వాటిపై జయమిచ్చునుగాక. మన అనారోగ్య సమస్యలోనికి వచ్చి వాటి విషయం నెమ్మదినిచ్చునుగాక. మనము కలిగి ఉన్న ప్రతి స్థితిలోనికి ప్రభువు వచ్చి వాటన్నిటిపై మనకు జయమిచ్చునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ మధ్యన ఎవరో అన్నారంట భక్తుడి దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా వస్తాడు 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 ఎప్పుడు వస్తాడు అని అంటే, ఆ భక్తుడు ఏమన్నాడో తెలుసా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. అందుకనే ఆ భక్తుడు అంటున్నాడు ఏమనంటే, పౌలు భక్తుడిని అడిగారంట, ఎప్పుడో నుంచి అంటున్నారు కదా పౌలు గారు వస్తారు వస్తారు వస్తారని, ఎప్పుడు వస్తారు అని అంటే ఆయన అంటాడు, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 37వ వచనం. కొత్త నిబంధన 206వ పేజీ. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును. ఎలా వస్తాడంట? ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది, వస్తారన్నవాడు ఇంకా ఆలస్యము చెయ్యకుండా ఈ సంవత్సరం నా ప్రభు మన దగ్గరికి వచ్చునుగాక. ఆమేన్. మీరు వెళుతున్న ప్రయాణాల్లో ప్రభు మీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా. పిల్లలారా మీరు వెళుతున్న స్కూల్ కాలేజీలోనికి నా ప్రభు వచ్చునుగాక. ఏంటి మీరు కూడా స్కూల్కి వెళ్తున్నారా? ఏంటి ఆమెను చెప్పారు? స్కూల్కి వెళ్ళే పిల్లలు చెప్పండి, కాలేజీలకు వెళ్ళే పిల్లలారా మీరు వెళ్ళే స్కూళ్ళకి కాలేజీలకి ప్రభు మీతో కూడా వచ్చునుగాక. వ్యాపారస్తులారా మీరు చేస్తున్న వ్యాపారంలోనికి నా ప్రభు వచ్చునుగాక. ఎవరు వ్యాపారం చేస్తున్నారో వాళ్ళు చెప్పండి. ఉద్యోగస్తులారా నా ప్రభు మీ ఉద్యోగంలోనికి మీకు తోడై వచ్చునుగాక. చేతి పనులు చేసుకున్న బిడ్డలారా నా దేవుడు ఈ సంవత్సరం మీ చేతి పనులను ఆశీర్వదించడానికి మీతో కూడా వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం ఆయన మన కుటుంబంలోనికి వచ్చునుగాక. హల్లెలూయా. ఆయన ఈ సంవత్సరం మన పరిచయంలోనికి వచ్చునుగాక. గట్టిగా వస్తాడు, నేను వస్తా. ఆయన చెప్పిన మాట అదే. ఆయన చెప్పాడంటే, మాట ఇచ్చాడంటే నెరవేరుస్తాడు. ఏమండి, వస్తాను అన్నాడు కదా. స్కూల్కి వస్తానన్నాడు, కాలేజీకి వస్తానన్నాడు, ఉద్యోగ వ్యాపారం ఇంటికి వస్తానన్నాడు. ఎందుకు వస్తున్నాడండి? ఎందుకు వస్తున్నాడు ఆయన? ఎందుకు రావాలనుకుంటున్నాడు? ఈ సంవత్సరం ఎందుకు ఆ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు? 3 విషయాలు మీ ముందు ఉంచాలనుకుంటున్నారు. 1 చూడండి, యోహాను శుభవర్తమానం 12వ అధ్యాయం 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. దేనికి వచ్చాడంట? దేనికి వస్తున్నాడంట? నా యందు నమ్మిక ఉంచిన వారు చీకట్లో ఉండకుండా ఈ లోకానికి వెలుగునివ్వటానికి నేను వస్తా ఉన్నాను. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. క్రైస్తవుడు అనేవాడు లేడు. ఏమండి, లోకములో ఉన్న వారని లేదు. ఈరోజు అనేకులు చీకటిలోనే బ్రతుకుతున్నారు. ఇది చీకటి లోకం, చీకటి ఏలుతున్న కాలం. వాస్తవం, లోకమంతా చీకటే. చీకటి అనంటే సాయంకాలం గడిచిన తర్వాత కలిగే, ఏమండి, ఆ డార్క్నెస్ కాదు. చీకటి అంటే అపవిత్రత నింపబడిన లోకం అని అర్థం. ఎక్కడ చూచినా అపవిత్రతే. మంచి ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడ చూచినా అపవిత్రతే. లోకమంతా పాపముతో నింపబడిన వేళ తన ప్రజలు వెలుగుగా ఉండాలని ఆ వెలుగునివ్వటానికి ప్రభు వస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క చీకటి ఆవరించి ఉంది. కొంచెం సౌండ్ పెంచుకో. హల్లెలూయా. కొంతమందికి ఫోనులు అనే డార్క్నెస్కి, చీకటికి ఏమండి బానిసలైపోయారు. అవునా కాదా? అది ఉంటేనే తిండి, అది ఉంటేనే ఆనందం, అది ఉంటేనే అదొక సంతోషం. అది లేకపోతే ఆ రోజు గడవదు. ఇంకా దాంతోనే జీవితం అంతా దాంతోనే. అది అవగానే మరలా ఛార్జింగ్ పెడతారు, ఉదయాన్నే అవగానే మరలా దాంతోనే ఉంటారు. టింగ్ అని మోగానే అర్జెంటుగా ఏం ప్రాణం పోతుందో అన్నట్టుగా చూస్తారు. అది ఆరాధనలో ఉన్నా ఎక్కడ ఉన్నా. వాస్తవం, ఈరోజు మనిషి చీకట్లోనే బతుకుతున్నాడు. మరికొంతమంది టీవీలకి, మరికొంతమంది సినిమాలకి, మరికొంతమంది రాజకీయ నాయకులకి, మరికొంతమంది సినిమా యాక్టర్లకి, లోకములో యేసును నమ్మామని చెప్పుకుంటున్న
కొంతమంది, మరికొంతమంది సాతాను భ్రమలో పడి చీకటి అలుముకుని చీకటి లోకంలో బ్రతుకుతూ ఉంటే, నేను నమ్మిన వారు చీకటిలో ఉండకుండా నిమిత్తము వారికి వెలుగునిచ్చినకు నేను వస్తా ఉన్నాను. ఇది నా ప్రభు చెప్పాలనుకుంటున్న మాట. ఈ సంవత్సరం అంతా ఆయన మనను వెలుగులో నడిపించాలనుకుంటున్నాడు. హల్లెలూయా. లోకం ఒక భయంకరమైన చీకటి, కులం అనే ఒక చీకటి, మతం అనే చీకటి. ఆ చీకటిలో మనిషి బ్రతుకుతున్నాడు. దాన్ని విడిచి ఇంకా యేసును నమ్మానని చెప్పుకుంటున్నాడు. కానీ అందుకునే కదా ఏ మతములో లేనట్లుగా, ఏ జాతిలో లేనట్లుగా బాప్తిస్మపు అనుభవం అనేది క్రైస్తవత్వానికి ప్రభు తీసుకుని మరీ చూపించాడు. దాని భావం ఏంటో తెలుసా? నువ్వు బాప్తిస్మం తీసుకునేప్పుడు నీ పాత జీవితం సమస్తం చనిపోవాలి. చెప్పండి, లేచేటప్పుడు మాట్లాడరేంటి? ఇప్పుడు క్రీస్తునందున్నవాడు పాతవి సమస్తము మరి అయినయా? సమస్తం కొత్తవైనయా? ఇంకా ఎక్కడో లోకం మనసులో, ఇంకా ఎక్కడ రహస్యమందు లోక సంబంధమైన వాటి బందు అతిశయించే స్థితి ఇంకా కనబడుతూనే ఉంది. ఏముంది అందులో? అది నేను పరలోకానికి తీసుకువెళ్తుందా? ఈ బలిపీఠ నుంచి జీవముల దేవుని సేవకునిగా చెప్తున్నాను, నీ హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు ఒకవేళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితి నుంచి అతిశయపడుతూ ఉంటే పరలోకపు గవిని దగ్గర ఆపుతాడు ప్రభు నిన్ను. లోపలికి ప్రవేశం లేదు. సంపూర్ణులు మాత్రమే పరలోక రాజ్యం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ నీవు విడిచి, నేను దేని నందు అతిశయపడాలనుకుంటున్నానో వాటిని నేను పెంటగా ఎంచుకుంటున్నా అన్నాడు పౌలు. నాకు రోమా పౌరసత్వం ఉంది, దాన్ని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. నాకు డబ్బు ఉంది, వ్యాపారం ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఈ సమాజంలో నేను అతిశయించడానికి కారణమైన వాటన్నిటినీ వ్యర్థముగా ఎంచుకుంటున్నాను క్రీస్తు నిమిత్తం. ఇది దేవుని లేఖనం. హల్లెలూయా. ఒక చీకటి అలుముకుంటా వస్తా ఉంది లోకమంతా. అది అన్యజనులను లేదు, క్రైస్తవులని లేదు. మరి ఈరోజు ఏ చీకటి మిమ్మల్ని అలుముకుందో నాకు తెలియదు. నమ్మ్యా, వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ ఇంకా 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 ఏ చీకటి. అందుకని నా ప్రభు అంటాడు, నేను వస్తున్నా ఈ సంవత్సరం. హల్లెలూయా. దేనికోసం ప్రభువా అని అంటే, ఇదిగో నన్ను నమ్మిన వారు చీకటిలో ఉండకుండా నిమిత్తము లోకమునకు వెలుగిచ్చుటకు నేను వస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 కాస్త బిగ్గరగా హల్లెలూయా. ఇంకాస్త బిగ్గరగా హల్లెలూయా. దేవుని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది. అందుకునే మరి ఈరోజు ఈ వాక్యం ఉంటున్న నీ జీవితంలో ఏ చీకటి చేత నువ్వు నివసిస్తున్నావో నా ప్రభు అందులో నుంచి ఒక వెలుగునిచ్చునుగాక. ఆమేన్. సాతానుడు కలుగు చేసిన ఆ మొబ్బు ముసుగు తొలగి మన స్థితి మనకు తెలిసి యేసయ్య వెలుగులోనికి వచ్చి ఆయన చేత ఈ సంవత్సరం ఇదిగోండి ఆయన చేత ఆశీర్వాదాన్ని పొందుకుందుముగాక. కాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా చెప్తారా? ఇంకాస్త బిగ్గరగా చెప్తారా? ప్రియమైన దేవుని ప్రజలారా, లోక మాయలో పడొద్దు. ఇది ఏ లోకం? ఏ లోకం? మాయలో. అంతా మాయే, అంత మాయే. స్వచ్ఛత ఎక్కడ ఈ లోకంలో లేదు. స్వచ్ఛత ఈ లోకంలో ఎక్కడా లేదండి, ఎక్కడ లేదు. ఈ లోకంలో ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియని స్థితిలాగా అయిపోయింది. వాస్తవం, లోకమంతా మాయలాగా మారిపోయింది. ఈ మాయలోకంలో ఏమండి, ఈ అంధకార సంబంధమైన లోకములో ప్రభు మనకు వెలుగుగా ఉండడానికి వస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకునే ప్రభు అంటాడు, యెషయా గ్రంథానికి రండి, 60:19 చదువుతారు. ఇక మీదట 60:19, ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇకను ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఇక మీద తానే మనకు వెలుగై ఉండటానికి. మీకు అర్థమయ్యే భావంలో చెబుతా, తలపైకి దేవుని మాటలు వినండి. ఉదయం లేవగానే ఈ సూర్యుని కాంతిలో చేసే పనులు కొన్ని ఉంటాయి. రాత్రి కాగానే చంద్రుని ప్రకాశితలో చేసే పనులు కొన్ని ఉంటాయి. కానీ యేసయ్య వెలుగులో ఏమండి
చేసే పనులు మరికొన్ని ఉంటాయి. హల్లెలూయా. ఈ సంవత్సరం నా ప్రభు అలా నడిపించాలనుకుంటున్నాడు. తానే వెలుగై ఆ వెలుగులో మనము నడిపించబడే వారముగా ప్రభు చేయాలనుకుంటున్నాడు. అటువంటి గొప్ప భాగ్యం ప్రభు మనకు దయచేయునుగాక. ఇక మీదట ప్రభువే మనకు వెలుగై ఉండునుగాక. ఆ వెలుగులో మనం ఆయన చేత నడిపించబడుదుముగాక. వేసే ప్రతి అడుగు అది ప్రభు వెలుగులో వేయుదుముగాక. అందుకని చీకటి అలముకుంటున్న ఈ లోకములో నన్ను నమ్ముకున్న ప్రజలు చీకట్లో ఉండకుండా వారికి వెలుగునిచ్చడానికి నేను వస్తా ఉన్నాను. ఇంకొక మాట మనందరికీ తెలిసిన మాట చూడండి. మీకా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లెగుస్తాను. నేను అంధకారమందు కూర్చున్నను. నేను అంధకారంలో కూర్చున్నాను. 2025లో ఇదిగో ఈ లోకమనే అంధకారంలో నేను ఉన్నాను. అయినను యెహోవా నాకు వెలుగుగా నుండును. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ అంధకార సంబంధమైన లోకములో ప్రభు ఎలాగుంటాడంటే మనకి చెప్పాలి. యేసయ్య నా వెలుగని చెప్పండి. ఈ సంవత్సరం అంతా యేసయ్య నాకు వెలుగని చెప్పండి. ఆయన వెలుగులో నడిపించబడును గాక అని చెప్పండి. ఈ సంవత్సరం అంతా ఆయన వెలుగులో మీరు మీ కుటుంబాలు కలిగిన యావత్తు నడిపించబడును గాక. ఆమేన్. ఇప్పుడు చెప్పాలి, నేను వచ్చి ఎందుకు వస్తున్నాడు? ఆయన వెలుగునివ్వటానికి, ఈ చీకటి లోకంలో మనల్ని వెలిగించడానికి, లోకానికి వేరుగా ఏమండి ఆయనకు దగ్గరగా ఆయన వారముగా ఆయన కొరకు బ్రతకటానికి ఒక వెలుగునివ్వటానికి ప్రభు వస్తున్నాడు. నమ్మిన వారి జీవితంలో ప్రభు నెరవేర్చునుగాక. దాటి వెళుతున్నాను. రెండో మాటగా చూడండి ఎందుకు వస్తున్నాడు ఆయన. యోహాను శుభవర్తమానం 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను శుభవర్తమానం 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వస్తానంట ఆయన? గొర్రెలకు జీవం కాదు, సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసు. ఆయనలో జీవం ఉంది. ఎవరిలో ఉంది? యేసయ్యలో. ఏంటా జీవం? ఒక మనిషికి కావలసినంత అంటే జీవం. ఏ రోజైనా మీరు బైబిల్ చదివేటప్పుడు మత్తయి శుభవార్తమానం నుండి యోహాను శుభవార్తమానం వరకు ఈ 4 సువార్తలలో ఆయన జ్వరముతో బాధపడిను, ఆయన తుమ్ములతో బాధపడిను, ఆయన పలానా వ్యాధితో బాధపడిను అన్న మాట ఎక్కడైనా మీరు చదివారా? మత్తయి శుభవార్తమానం నుంచి యేసు ప్రభువు రక్త మాంసముల దేహములో జీవించినప్పుడు ఆయన జీవితాన్ని గురించి రాయబడినవి 4 సువార్తలు రాయబడి ఉన్నాయి. ఏ అధ్యాయంలో అయినా ఆయనకు జ్వరం వచ్చి బాధపడుచుండెనో, ఆయనకు ఏమండి మరొక వ్యాధి వచ్చాను, ఈ వ్యాధి వచ్చాను, ఆ వ్యాధి వచ్చి బాధపడుతున్నాడు అని చెప్పని ఎక్కడ రాయబడి ఉందా? ఎందుకు? ఆయనలో జీవం ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ జీవాన్ని మనకివ్వటానికి, అది కూడా సమృద్ధిగా ఇవ్వటానికి ప్రభు వస్తా ఉన్నాడు. నమ్మిన వారు మాత్రమే ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు రోగములు లేని వ్యక్తి కనిపించట్ల. చిన్నోడో పెద్దోడో ఎవడో ఒకరు కదిలిస్తా ఉంటే ఏదో ఒక వ్యాధి బలహీనత చెబుతూనే ఉన్నాడు. అలా కాదు, నమ్మి విశ్వసించి వెళ్ళండి. ఈ 2025వ సంవత్సరంలో ఆయనలో ఉన్న జీవం సమృద్ధిగా ప్రభు మనకు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకటి చెప్పాలి. కొత్తగా ఇంకోటి రాబోతుందంట. ఏంటది? మీకు తెలియని ఏమున్నాయి చెప్పండి, నాకంటే ఎక్కువ తెలుసు మీకు. కొత్తగా ఇంకోటి రాబోతుందంట. మొన్న కరోనా వచ్చి వెళ్ళిపోయింది, ఇప్పుడు కొత్తగా ఏదో రాబోతుందంట. ఏంటంటే అది HMTVనా ఏదో ఒకటి అది వస్తుందంట. డాక్టర్లు చెప్తున్నారు భయపడొద్దండి, కంగారు పడొద్దు, అట్టగలు కంగారు పెడతారు. అది ఎవరికి వస్తుంది తెలుసా? ఎవరికి వస్తుంది? చైనా వాళ్ళకి మాత్రమే, పక్కన ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి మాత్రమే అని అంటలేదు వాళ్ళు. ఎవరికి వస్తుందంటే ఇదిగో కొంచెం ఎవరైతే బలహీనులుగా ఉంటారో, ఎవరికైతే ఆ ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకని? మీకు మీరే ఇమ్యూనిటీ బాగా
పెంచుకోండి అని. ఆ మాట అన్నారా లేదో, కోవిడ్ టైంలో కోళ్ళ ఫారాలన్నీ ఖాళీ అయిపోయాయి, అవునా కాదా? మంత్రులు సహితం తినండి అని చెప్పారు, వచ్చి చెప్పారా లేదా? నేదో కొత్త మాటలు ఏం చెప్పట్లే నేను. టీవీలో మరీ చెప్పారు వచ్చి, కోళ్ళకి ఏం రోగాలు లేవు, ఇది తింటే ప్రోటీన్ వస్తుంది, ప్రోటీన్ వస్తే ఇదిగో మీ కరోనా రాదు అని చెప్పారు. ఇంకా తింట మొదలు పెట్టారు. ఒక్కొక్కళ్ళు 80 నుంచి 90, 90 నుంచి 110కి వెళ్ళిపోయారు. ఏంటి అయ్యి? మీ తెలుసు. మరి నిజమే కదా, వాస్తవమే చెప్తున్నాను. ఆ మధ్యన ఒక డాక్టర్ గారు అన్నారు, కోవిడ్ తర్వాత తిండి పెరిగిందండి జనానికి అని. ఆ మధ్యన అసలు తినేవాళ్ళు కాదు, ఏదో ఒకటి తిని కాలం గడుపుకోవాలి కాదు. ఈరోజు ఖచ్చితంగా తింటున్నారు. ఇప్పుడు దేనికోసం తినమంటున్నారు వాళ్ళు? నేను అంటాను, కుష్టు రోగులను తీసుకెళ్ళి ఊరు బయట పడేశారు. నేను అంటుకుంటుందేమో, నీకొచ్చి నాకు వస్తుందేమో అని. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతుల నుంచి యేసయ్య ప్రార్థన చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయి కొంపు కొడుతున్న లాజరు దగ్గరికి వెళ్ళి ఏమండి బయటికి రమ్మన్నాడండి. చనిపోయిన పాడి ముట్టుకున్నాడు ఆయన. బైబిల్ గ్రంథంలో గమనిస్తే ఆయన వెళ్ళిన చోటల్లా రోగగ్రస్తులు ఆయన దగ్గరికి వచ్చి స్వస్థ చిత్తులై చేతులేసి ప్రార్థన చేశారు, హత్తుకుని ప్రార్థన చేశారు, ఎత్తుకుని ప్రార్థన చేశారు కొంతమందికి పిల్లలని. నిజమే, బైబిల్ లోతులకి వెళ్ళి చదివితే మనకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. కానీ ఏ రోజైనా నా యేసయ్యకి ఏదైనా రోగం అంటిందా? ఏం మాట్లాడరు? అంటిందా? అంటిందా? చనిపోయిన వారి పాడిని ముట్టుకుని ప్రార్థన చేశాడు ఆయన. గుడ్డివాడు కళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థన చేశాడు ఆయన. ఎందుకంటే ఆయనలో జీవం ఉంది. హల్లెలూయా. దాన్ని ఇమ్యూనిటీ పవర్ అంటారు, మరి ఏమంటారో తెలియదు, కానీ నా యేసయ్యలో జీవం, శక్తి ఉంది. దాన్ని దాటి ఏ రోగం నా యేసయ్యలోనికి రాలా. ఈ సంవత్సరం ఆయన వచ్చి ఇదిగోండి ఆ జీవాన్ని మనకు సమృద్ధిగా ఇచ్చునుగాక. మన వ్యాధులు మన నుంచి విడిచిపోవునుగాక, అనారోగ్యములు తొలగునుగాక. భయపడుతున్న దేవుని ప్రజలారా, నా ప్రభు మీ రోగముల నుంచి మీకు సంపూర్ణమైన స్వస్థత ఇచ్చునుగాక. ఆయన వచ్చి ప్రతి ఒక్కరిని ముట్టుకుని బాగు చేయునుగాక. సంపూర్ణమైన ఆరోగ్యమును ప్రభు కలుగు చేయునుగాక. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నేను వస్తా. ఎందుకు వస్తున్నావయ్యా అంటే, ఒకటి వెలుగునివ్వటానికి, ఈ చీకటి లోకములో మీకు వెలుగునిచ్చి నడిపించటానికి. రెండవదిగా మీకు జీవం సమృద్ధిగా ఇవ్వటానికి నేను వస్తున్నా. నమ్మి విశ్వసించి వెళ్ళిన వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం నా ప్రభు ఇచ్చునుగాక. ఎవరైతే ఆ జీవాన్ని నా ప్రభులో జీవముందని నమ్మి విశ్వసిస్తారో ఆయన ఏం చేస్తాడో తెలుసా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:3 చదువుతారు త్వరగా. ఎలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మన జీవం ఎక్కడ దాచబడి ఉందంట? ఎక్కడ దాచబడి ఉంది? దేవునిలో దాచబడి ఉంది. సమూయేలు మొదటి గ్రంథం 25:29. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడకు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్దనున్న జీవపు మూటలో కట్టబడును. గట్టిగా స్తోత్రం చెప్పండి. మన ప్రాణం యేసయ్య జీవపు మూటలో కట్టబడి ఉంది. నమ్మిన వారు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మన ప్రాణం, మన ఊపిరి, మన ఆరోగ్యం యేసయ్య తన యొక్క మూట, జీవపు మూట, ఆ మూటలో కట్టి పెట్టాడంట. ఆ మూట ఏంటో తెలుసా? ఆ మూట ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథంలో రాయబడుతున్న మాట మనం గమనిస్తే, ఎవరు నా కొరకు తమ ప్రాణమును పోగొట్టుకుంటారో దానిని వారు, అబ్బే మీరు మర్చిపోయారు, చదవట్ల బైబిల్ అయితే, నా నామము నిమిత్తం ఎవరు తమ ప్రాణాన్ని పెడతారో వారిని దానిని కాపాడుకుంటారు. తమ ప్రాణాన్ని కాపాడుకోవాలని చూచేవాడు దానిని పోగొట్టుకుంటాడు. దాని భావం మరొక వచనం యాడ్ చేసి చెప్తాను. ఇర్మియా దగ్గర రాయబడిన మాట, ఇదిగో ఇతడు నా నామమును ప్రకటించుచున్నాడు కాబట్టి ఇతడు మరణమునకు పాత్రుడు కాడు. ఇర్మియా గ్రంథం 26:16 తర్వాత చదువుకోండి. ఎందుకని మరణం అతని ముట్టట్లేదు? మరణం ఎందుకు అతని దగ్గరికి రావటం లేదు? ఒకటే కారణం, అతడు నా నామమును ప్రకటిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ మూట ఒకటి యేసయ్య, ఆ మూట రెండోది జీవముగల దేవుని సంఘం, ఆ మూట రెండోది దేవుని పని. ఆ మూటలో ఉన్నంత వరకు మన ప్రాణము కాపాడబడుతుంది.
అయ్యా కొంచెం అలసిపోయి ఉన్నారు, అసలు లెగవలేని పరిస్థితుల్లో ఉన్నారు, కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా, మేము వెళ్ళొస్తాం కదా అంటే, నువ్వు కష్టపడితే నువ్వు కాపాడబడతావు, నేను నా ప్రాణాన్ని పెడితే నేను కాపాడబడతా. దేవుని కొరకు నేను ప్రాణం పెట్టాలనుకుంటున్నాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు ప్రభు నన్ను కాపాడాడు. హల్లెలూయా. అలసట అనేది రానియకుండా దేవుని కొరకు నా ప్రభు నా కొరకు నిర్ణయించిన కాలం అంత వరకు అలసిపోయాననే స్థితి నాలోనికి రానియకుండా నా ప్రభు కొరకు నేను ప్రయాస పడుతూనే ఉండాలి. నేను ప్రయాస పడే కొద్దీ నా ప్రభు నా జీవాన్ని ఆయన మూటలో దాచి ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, యేసయ్యను ఎవరైతే యేసయ్యకు దూరం అవుతారో ఆ మూటలో నుంచి జారిపోతారు. రెండోదిగా బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది, జీవము గల దేవుని సంఘము అదొక కంచె. ఏంటంటే అది ఫెన్సింగ్ వేయబడిన ఒక కంచె, ఒక తోట, ఒక మంద. ఆ మందలో ఉన్నంత వరకు ఏ తోడేలు చేతికి చిక్కబడరు, ఏ సింహాల చోటికి చిక్కబడరు. ఎందుకంటే ఆ మందకు కాపరి ప్రభు అయి నిలిచి ఉన్నాడు. కాస్త బిగ్గరగా చెప్పాలి, ఇంకాస్త బిగ్గరగా చెప్పాలి. మూడోదిగా పరిచర్య. దేవుడు పేరిట మనం చేసే పరిచర్యే మనకు సపోర్ట్ కంచె. ఆ మోటే ఆ పరిచర్య. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను చేయలేకపోతున్నానండి బాబోయ్, నేను ఇంక చేయలేను, నేను ఇంక నీది మానేస్తాను అని అంటే నేను ఒకటే అనుకుంటా, సాతానుడు గాడు ఏదో ఉచ్చేస్తున్నాడు, ఈ ప్రమాదం ఏదో వీళ్ళకి కలుగు చేయాలని. అందుకని ఈ మూటలోంచి వారిని ఏం తేవాలనుకుంటున్నాడు, బయటికి తీసుకురావాలనుకుంటున్నాడు. నువ్వు ప్రకటిస్తున్నావు కాబట్టి మరణానికి నువ్వు పాత్రుడివి కావు. దేవుని పని, దేవుని పరిచర్య, జీవము గల దేవుని సంఘములో క్రీస్తులో ఉన్నంత వరకు ఆ మూటలో, అది యేసయ్య మూట, నీ జీవం అక్కడ నీ ప్రాణం యేసయ్య జీవపు మూటలో దాచబడి ఉంది. ఆమేన్. మరి ఈరోజు నా ప్రభు అదే చెప్తున్నాడు, ఆయనలో జీవం ఉంది, ఆ జీవం నీకు కావాలంటే యేసయ్యలో ఉండు, జీవము గల సంఘములో ఉండు, ఆయన పనిని చేయి, నూతన జీవాన్ని ప్రభు నీకు ఇచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. లేఖనాల అనుసారంగా నేను మాట్లాడుచున్నాను, లేఖనానుసారంగా నేను మాట్లాడుచున్నాను, లేఖనాల ప్రకారం నేను బోధిస్తూ ఉన్నాను. ఎవరు ఆయన కొరకు నిలిచి ఉంటారో వారి జీవం ఆయన మూటలో దాచబడి ఉంటుంది. ఎవరు జీవము గల సంఘములో కంచె వేయబడిన తోటలో ఎంతమంది అయితే ఉంటారో వారిని ప్రభు ఆ కంచెగల తోటలో వారికి క్షేమమిచ్చి వారి ప్రాణమును ఆ జీవపు మూటలో దాచి ఉంచుతారు. ఆఖరిగా దేవుని పనిలో, తెలుసో తెలియకో, ఏదైనా వాళ్ళ ఆత్మీయ స్థితి, వాళ్ళ ఆత్మీయ అనుభవం, వాళ్ళ పరిస్థితులను బట్టి ఒకవేళ అంటే లేదు 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 అది మీకు కంచె, మీకు తెలియట్లా, అది మీకు కంచె, అది కాపుదల, అది తొలగిపోయిందా, సాతానుడు ప్రవేశించి కుటుంబాలలో తుఫాను సృష్టిస్తాడు. వద్దు, 22 సంవత్సరాలుగా నేను చెప్తున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే. అందుకనే ప్రభు ఇక్కడ నిలబెట్టాడు. ఆత్మీయ అనుభవం ఎక్కువ కాబట్టి, నేను నేర్చుకున్నది పుట్టి పెరిగింది క్రైస్తవత్వంలోనే కాబట్టి, సాతాను తంత్రములు ఎరిగిన వాడును కాబట్టి, జీవమగల దేవుని సంఘములో, జీవమగల దేవునిలో ఆయన ఇవ్వబడిన పరిచర్లో మనం ఉన్నంత వరకు ఏది మనల్ని ముట్టనే ముట్టదు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ చీకటి లోకములో, ఈ అపాయకరమైన లోకములో దేవుడు మనకిచ్చిన ఒక ఆశ్రయపురం అందామా, లేఖనానుసారంగా ఒక కంచెగా తోట అందామా, ఒక దుర్గం అందామా, అది ఏదైనా ఉందంటే అది జీవముగల దేవుని సంఘం. ఇందులోనికి పరిగెత్తుకుని వచ్చేవాడు సురక్షితంగా ఉంటాడు, అతనికి ఏ అపాయము రాక జీవిస్తాడని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. మరి ఈరోజు ఆ జీవపు మూటలో మనందరము దాచబడుదము గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నైనా ఇప్పటికి 2. ఎందుకు వస్తున్నాడు ఆయన? వెలుగునివ్వటానికి. 2 ఎందుకు వస్తున్నాడు ఆయన? జీవం ఇవ్వటానికి. ఆఖరి మాటగా చెప్పి నేను ముగిస్తాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది. ఎందుకు వస్తున్నాడంట ఆయన? జీతం ఇవ్వటానికి. ఎందుకు వస్తున్నాడు ఆయన ఈ సంవత్సరం? దేనికోసం? పని చేస్తేనే కదా జీతం. అంటే పని అంటే ప్రభు కొరకు బ్రతికితేనే కదా. నిజం. దేవుని కొరకు లోకాన్ని వదిలేసాం, దేవుని కొరకు అన్ని ఆచరణలు వదిలేసాం, దేవుని కొరకు లోక ఆశలు వదిలేసాం, దేవుని కొరకు లోక స్నేహాలు వదిలేసాం, లోక ప్రేమలు కాదనుకున్నాం. ఈ జీవితానికి యేసు చాలనుకుని బ్రతుకుతున్నాం కదా. ఆ మధ్యన 2024 సంవత్సరాల క్రితం ఆ మధ్యన
ఒక ఆయన ఇలాగే అడిగాడు, ఏమండి అన్నీ వదిలేసుకుని ఇదిగో బతుకుతున్నాం నీ కోసం, మాకు లాభం ఏంటి? ఎవరైనా పేతురు కొంచెం బడాయోడు, రెండోదేమో తుంటడోడు, తొందరోడు, హడావుడిగా వెళ్ళి యేసుప్రభా అన్ని కోసం అన్నీ వదిలొచ్చేసాం కదా, అన్నీ ఇదిగో పడవలు, వలలు, వ్యాపారాలు, కుటుంబం అన్నీ వదిలొచ్చి రాత్రి పగలని ఎంబడబడి పోతా ఉన్నాం కదా, మాకేం కలుగుతుంది అయ్యా, ఏం కలుగుతుంది అని అనగానే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా కోసం నిజంగా నువ్వు వదిలేస్తే, నా కోసం నిజంగా నువ్వు వదిలి నా కొరకు నిష్టగా బ్రతికితే, ఇదిగో నేను చెప్తున్నాను, ఇదిగో విను, ఇదిగో భూ సంబంధంగాను పర సంబంధంగాను, భూలోకంలోను పరలోకములోను 100 రెట్లు నువ్వు పొందుకుంటావు. ఎన్ని రెట్లు? 100 రెట్లు. ఇప్పుడు నేను అంటాను, జీవముల దేవుని సేవకునిగా ఆయన వచ్చి ఈ భూ సంబంధమైన ఆ 100 రెట్ల జీతం ప్రభు ఈ సంవత్సరం మనకిచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోపాన్ని వదిలేసాం, అసూయను వదిలేసాం, లోక ఆశను వదిలేసాం, లోకంలో ఉన్న వాటన్నింటిని వదిలి క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాం కదా. మరి ఆయన కొరకు బ్రతికితే ఏమిస్తాడు? ఆయన చెప్పిన మాట ఒకటే, నేను వస్తున్నాను మీ కొరకు ఎవరి క్రియలకు తగిన ప్రతిఫలము ఇచ్చుటకు నేను సిద్ధపరిచింది. ఎవరు సిద్ధపరిచారు? యేసయ్య. ఆయన సిద్ధపరిచిన జీతం ఇవ్వటానికి ఆయన వస్తాడు. నాకు జీతం ఇస్తాడని నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో మనం కష్టపడి సంపాదించుకుని అన్నీ ఈ లోకం యాత్రలు ముగించ వెళ్ళేటప్పుడు అన్నీ వదిలిపోవాల్సిందే, అవునా కాదా? ఏమీ తీసుకెళ్ళాం, అన్నీ వదిలేయాల్సిందే. మరి ఆయన ఇవ్వాలేదైనా మనం తీసుకెళ్ళేవి ఏమీ లేవు. నేను అంటాను, ఏదైనా తీసుకు వెళ్తాం వెళ్ళేటప్పుడు చిన్న రాగి ఉంగరం కూడా ఉంచట్లా. మరి జీవితకాలం అంతా కష్టపడుతున్నాం. నా ప్రభు అంటాడు, కాదు ఎవరి క్రియలు అది ఇండివిజువల్, పాస్టర్ గారిని బట్టి, నాన్నగారిని బట్టి మాకు, లేకపోతే మమ్మల్ని బట్టి సేవకులుగా మీకు వచ్చేవి కావు. పలానా సంఘంలో ఉన్నా కాబట్టి నాకు ఒక మూట వస్తుంది, పలానా సంఘంలో కాబట్టి మీకు ఈ మూట వస్తుంది అంటానికి లేదు. ఎవరి క్రియలకు తగినట్లుగా వారికి నేనిచ్చే జీవితం. పాస్టర్ గారికి ఇవ్వాల్సింది పాస్టర్ గారికి, పెద్దలకి ఇవ్వాల్సింది పెద్దలకి, విశ్వాసులకి ఇవ్వాల్సింది విశ్వాసులకి, వారి క్రియల చొప్పున ఆయన ఒక జీతాన్ని తీసుకురాబోతా ఉన్నాడు. చెప్పండి గట్టిగా. అక్కడ రాయబడిన మాట స్పష్టంగా చదవండి అక్క మరొకసారి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, నేను ఆలస్యం చేయకుండా త్వరగా వచ్చేస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి. ఎంత స్పష్టంగా రాయబడి ఉందో. ఎవరు ఏది చేస్తున్నారో, ఎవరు ఎలా నడుచుకుంటున్నారో, హృదయ రహస్యములను ఎరిగిన ప్రభు మన జీవిత స్థితిగతులను ఎరిగిన వాడు కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన జీతం ఈ సంవత్సరం ఇవ్వటానికి ప్రభు రాబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రభు కొరకు బ్రతికావా, నీకు ఇవ్వాల్సిన జీతం ప్రభు నీకు ఇస్తాడు. అన్యాయం ఆయన చేయనే, ఆయన అన్యాయస్తుడైన దేవుడు కానే కాడు. వాళ్ళనేమో ఇంతగా అభివృద్ధి పరిచావు, వాళ్ళకంటే ముందొస్తున్నాను నేను మందిరానికి, నాకేమి ఇచ్చావు అన్నావంటే ఆయన అంటాడు, పిచ్చోళ్ళగా ఉన్న వాళ్ళ క్రియలు చక్కగా నా సన్నిధిలో చక్కగా ఉన్నాయి, వారికి ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను, నీకు ఇవ్వాల్సింది నీకు ఇచ్చాను. అందులో ఆయన ఎవరిని అన్యాయం చేసేవాడు కాదు, ఎవరిని అన్యాయం చేసేవాడు కాదు. ఎవరు క్రియలకు తగిన ప్రతిఫలం తెస్తున్నాడు ఆయన. అది మేలో మరి ఏమిస్తాడో నాకు తెలియదు కానీ నిశ్చయంగా ఇవ్వటం మాత్రం వాస్తవం. అది మూట కట్టుకుని నేను వస్తున్నా. ఆమేన్. ఇదిగోండి మంద, మహిమతో ప్రకాశిస్తున్న మంద. ఈ మందతో చెప్తున్నాడు, నేను వస్తున్నా మీ దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. జీవముగల దేవుని సంఘం దగ్గరికి ప్రభు వస్తున్నాడు. ఈ సంవత్సరం నిశ్చయంగా నా ప్రభు ఎవరికి క్రియలకు తగిన ప్రతిఫలం వారికి ఇచ్చి ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్నులు మూసుకోండి. సమయానికి ముగించుకోగలుగుతున్నాం. కన్నులు మూసుకోండి. 3 మాటలు. నేను వస్తున్నా, ఆలస్యము చేయకుండా నేను వస్తున్నా. నేను ఇంకా ఆలస్యము చేయను. ఎందుకు వస్తున్నానో తెలుసా? ఈ చీకటి లోకములో నీకు వెలుగునివ్వటానికి. నన్ను నమ్ముకున్నావు కదా,
నన్ను నమ్ముకున్నావు కదా, నన్ను నమ్మిన నీకు వెలుగునివ్వటానికి నేను వస్తున్నాను సమృద్ధి అయిన జీవం ఇవ్వటానికి. నీ ప్రాణాన్ని నా జీవపు మూటలో నేను దాచాను. నా దగ్గర ఒక మూట ఉంది, అది జీవం. ఆ జీవపు మూటలో ఉన్నవాడు జీవము కలిగి ఆరోగ్యము కలిగి ఉంటాడు. హల్లెలూయా. నేను వచ్చి మీకు ఇవ్వాలనుకుంటున్న జీతం నేను ఇస్తా. ఇంతకాలం నా కోరిక ఎలా బ్రతుకుతున్నారు నాకు తెలుసు కదా. లోకానికి దూరంగా నాకు దగ్గరగా ఉంటున్నారు, నా కోసం ఎన్నో ఆశలు చంపుకుంటున్నారు, నా కొరకు పవిత్రంగా బ్రతకాలని నిశ్చయించుకుని జీవిస్తున్నారు, ఆత్మానుసారంగా అడుగులు వేస్తున్నారు. ఇదిగో మీ భక్తికి తగిన జీతం నేను ఇవ్వబోతున్నా. ఈ సంవత్సరం నేను తెస్తున్నాను. ఎవరికి ఇవ్వవలసింది వారికి వారు ప్రభు ఇస్తాడు. చేతులెత్తి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి, నీ జీవం నాకు. చేతులెత్తి ఆకాశం తట్టు ఎత్తి ఆకాశం ముందున్న దేవునికి ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నీ జీవం నాలోనికి పంపు. ఈ సంవత్సరం అంతా నాకు ఆరోగ్యం ఇవ్వు, అది సమృద్ధిగా ఇవ్వు. నా ఆరోగ్యాన్ని ప్రభువా, నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో దాచి ఉంచు. నీ కొరకు ఒక మూట సిద్ధపరిచాడు. ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ మూట, జీవపు మూట. సంఘమే జీవము గల సంఘం ఆ మూట. నీకోబడిన పరిచర్య, దేవదూతలు చేయలేని దివ్యమైన పని ప్రభు నీకు ఇచ్చాడు. అవి ఎంతో ఆశపడుతున్నా, నేను చేస్తాను. కానీ వాటికి ఇవ్వాల. చిన్నదో పెద్దదో ఏదో ఒక పని, దేవుని పని నీకు ఇచ్చారు. ఆ మూటలో ఉండు. ప్రభు నీ ప్రాణాన్ని కాపాడుతారు. ఆఖరిగా ప్రభు చెప్తున్నారు, ఇదిగో నేను వచ్చి మీకు జీతం ఇవ్వబోతున్నాను. ఇదిగో నేను వచ్చి మీకు జీతం ఇవ్వబోతున్నాను. మీ అందరికీ నేను జీతం ఇస్తాను. నేను వస్తున్నాను. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన గొప్ప దేవానికి స్తోత్రాలయ్యా. ఈ సంవత్సరం మొదటి ప్రభు బల్లారాధన, ఈ మొదటి నెల, మొదటి పునరుద్ధానపు దినాన ప్రభువా, నీవు మాతో మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు. నేను మీ మధ్యకు వస్తాను అని సెలవిచ్చిన దేవుడుగా మీరు వచ్చి ఏమి ఇవ్వబోతున్నారో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ అంధకారములో ప్రభువా, లోకములో వెలుగుగా ఉంచే దేవుడుగా నీవు ఉన్నందుకు స్తోత్రములయ్యా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. జీవమునిచ్చే దేవుడి, మా జీవమును నీ కృపలో దాచి ఉంచావయ్యా తండ్రి. మీరు మా కొరకు దాచి ఉంచిన దాన్ని, ఆ యొక్క ప్రతిఫలమును ప్రభువా మీరు ఇవ్వబోతున్నందుకై నీకు స్తోత్రం. ఎవరు క్రియలకు తగిన ప్రతిఫలం నేను ఇస్తానని మీరు సెలవిస్తున్నారు ప్రభువా. నీవు ఏది ఇవ్వాలని రాబోతున్నారో వాటిని మేము పొందుకునే ఆత్మీయ సిద్ధపాటును దయచేయండి అయ్యా. ఇవి మేము పొందుకోగలిగే కృపను మీరు దయచేయండి. నీవు మాతో మాట్లాడిన ప్రతి వాక్కు కొరకు స్తోత్రం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రములు. ఆశతో నాయన నీ సన్నిధికి వచ్చి నీ వాక్యమును విని ఉండగా ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలభరితంగా మీరు మార్చమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. దేవా. 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించడం కాకుండా, అంతవరకే కాక మొదటి ఆదివారం ఈ ప్రభు బల్లలో ప్రభువా, మేము మీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె చేరి నీ దేహమును నీ రక్తమును తిరిగి తాగుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు తండ్రి. నీకు వందనాలు.
నీ పేరిట ఈ సమయంలో నేను స్తుతిస్తున్నాను. ఈ దినం మీరిచ్చిన వాక్కులకై, మీరిచ్చిన కృపకై, తెచ్చిన ప్రజలకై, మీరిచ్చిన క్షేమముకై, చేసిన అయా ఏర్పాట్లన్నిటికై నీకు స్తోత్రాలు. మా హృదయాలను కదిలించారు అయా నా తండ్రి. కృతజ్ఞతా హృదయాలతో నీ బలలో చేయి వేసే భాగ్యం ఇచ్చారు. అందును బట్టి వందనాలు తండ్రి. అయా ఈ దినం అడుగుపెట్టిన బిడ్డలందరినీ దీవించండి. నీ సేవకునిగా దీవించి పంపుతున్నాను. నీవు ఈ బిడ్డలతో అయా వీరి వెంట నువ్వు వెళ్ళుదువుగాక, వారి సమస్యల్లోకి నువ్వు వచ్చుదువుగాక, చదువులు వ్యాపారాల్లోనికి నువ్వు వెళ్ళుదువుగాక. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనికి నేను వస్తానన్నావు. వెళ్ళి నీ ఘనమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కని పట్ల, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరి పట్ల ఘనమైన నీ గొప్ప కార్యాలు జరిగిస్తూ ఈ సంవత్సరం అంతా ఆశీర్వాదంతో ఉంచమని కోరుకుంటూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క నిత్య ఆదరణ సహవాసం ఇప్పుడు ఆయన రాకడ వచ్చు పర్యంతరం సదాకాలం మనందరికీ తోడుగా ఉండి ఆయన మన పక్షమై మన దగ్గరికి వచ్చి తన ఘనమైన కార్యాలతో నడిపించునుగాక. అందరికీ హృదయపూర్వకమైన పక్కనాలకు వందనాలు చెప్పుకోండి. యేసయ్య మీ దగ్గరికి వచ్చునుగాక అని చెప్పండి.